బాగా చల్లగా ఉన్నది అసలు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. సో నిన్న మొత్తం నైట్ అంతా నిద్ర లేదు. ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయింది. నాకేమో మా వాళ్ళు ఏమో B7 ఉంటే నేను ఎక్కడో B2 ఉన్నా. ఇక అక్కడి నుంచి ఇక్కడికి రావడం మస్తు ఇబ్బంది అయింది. ఇక్కడ దాదాపు ఇక్కడ నుంచి పోవాలంటే 3 బోగీలు దాటేసి అటు పోవాలి, మళ్ళీ 3 బోగీలు దాటేసి ఇటు రావాలి. మీకు తెలుసు కదా ఎట్లుంటుందో పరిస్థితి. నైట్ అంతా అటు ఇటు తిరుగుడు అయింది. సో అటు ఇటు తిరిగిన కాలక్షేపం అంతా ఇట్లా గడిచిపోయింది. ఇక నైట్ అంతా కూర్చొని కొంతమంది వ్యక్తులతో మన తెలుగు వాళ్ళు కలిసారు అన్నట్టు. వాళ్ళు విజయవాడ నుంచి అటు లక్నో అయ్యి అటు మన అయోధ్య పోతారంట. సో వాళ్ళతో కాసేపు మాట్లాడి నైట్ అంతా పాటలు పాడుకొని భజనలు చేసి పడుకునేసరికి దాదాపు 2 అయింది. 1 గంట పడుకున్నా. మళ్ళీ ఝాన్సీ స్టేషన్ వచ్చినాక తర్వాత అక్కడ దిగి బ్రష్ చేసుకొని మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వచ్చిన. కాసేపు 10 నిమిషాలు ఏమో పడుకున్నా. మళ్ళీ అట్లా టైం గడిచి ఇక్కడైతే బాగా చల్లగా ఉన్నది. అసలు ఊహించలేదు ఇట్లా ఉంటుందని. మన దగ్గర అయితే అంత బాగాలేదు కావచ్చు, కానీ చూడరు ఒకసారి బయట ఎట్లున్నదో. మొత్తం స్నో కప్పేసింది వరి పొలాల మీద అక్కడ. ఇక్కడ మా ఏసీ కంపార్ట్మెంట్లో కూడా కొంచెం ఏసీ కూడా తగ్గించారు. ఇంత స్నో ఉన్నదంటే అంత ఘోరంగా ఉంది. బయట పోతే ఇంతకంటే ఎక్కువ చలి ఉన్నది. ఈ లోపల ఉంటేనేమో మొత్తం చెవులన్నీ మూసుకుపోతున్నాయి. సో మా ప్రాబ్లం అట్లున్నది అన్నట్టు. ఇక్కడ కూడా టీ కావాలన్నా టీ కోసం అని చెప్పేసి ఆయన ఆపి మామూలు టీ తీసుకొని తాగారు. ఇక మన కోసం రోషిని ఒక పాట పాడుతుందంట. మార్నింగ్ కొంచెం మంచిగా అనిపిస్తుందంట. పాట పాడు. సో గైస్, ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. మార్నింగ్ బ్రష్ చేసుకునే వెంటనే ఒక టీ ఆర్డర్ చేసిన, టీ వచ్చింది, తాగిన తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఆయన వచ్చిండు. ఒకసారి ఎట్లుందో చూద్దాం. చూడు రే, ఇదే బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ అంట. 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. దీనిలో ఒకటి కెచప్ ఇచ్చారు, ఒకటి బ్రెడ్. ఇది నార్మల్ బ్రెడ్ అంతే, దీనిలో ఏం లేదు. ఒక ఆమ్లెట్ వేసారు, దాన్ని మధ్యలో పెట్టేసి తినాలి. పర్లేదు, బాగున్నది. ఇక ఇంటికాడి కంటే ఎట్లుంటుందో మనకు గర్వంగా ఉంది. సో గైస్, వీడియోస్ అన్నీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చేయడానికి, కానీ టైం దొరకట్లేదు. అటు ఇటు అంటే ఆ బోయి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఆడికి, అటు ఆ టైమే వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోతోనే మీ ముందుకు మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.